వచ్చిన తర్వాత నేను ఇక అబ్బాయి మన చూస్తే మీకు వాడు ఆయన కొంచెం అహిమత్ తింటాడు. బేత్ కుమార్ అని మా సర్పంచ్ అభ్యర్థి బేత్ కుమార్. అయితే కూర్చోబ్బానే కూర్చున్నాక ఇంకో సర్పంచ్ ఇంకా కావాలి, మీరు సర్పంచ్ లోపల నడవని అన్ని ఎట్టుకపోయింది. గెలిచిన సర్పంచ్ బేత్ కుమార్ లోపలికి పోయిన తర్వాత ఇక మనం బయటకు పోయినా సార్ అంటే బయటికి పొమ్మన్న తర్వాత ఇక మా వాళ్ళు కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ అంటే వీళ్ళు ఇట్లా వస్తారు, వాళ్ళు అట్లా వస్తారు. ఈ సైడ్ మొత్తం నీళ్ళు పెద్ద మంచిగా అంటే దాదాపు ఎవ్వరు కూడా నా మాట వింటారు. అయితే నేను ఏం చేసిన, ఒక్కరు కూడా అట్లా రావద్దు అని చెప్పి నేను ఇట్లా ఎల్లగొట్టిన తర్వాత బయటకు వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇక కౌంటింగ్ వాళ్ళు ఒప్పుకోరట, రీకౌంటింగ్ పెట్టాలని అంటారు. రీకౌంటింగ్ పెట్టాలంటారు. అది రీకౌంటింగ్ అంటే సర్పంచ్ అభ్యర్థి ఒక్కడే ఉన్నాడు, మావాడు ఒక్కడే ఉన్నాడు. సార్ నేను వాళ్ళ ఉన్న మన పీసీ వాళ్ళని ఏమన్నంటే, సార్ నేను మరి నేను రీకౌంటింగ్ అంటే లోపలికి వస్తా, లేకపోతే బయటకు పోతా అనగానే ఇక దళం ముట్టుకు వస్తాను సార్. ఇంత టేబుల్ పెట్టి ఇట్లా అడ్డం నేను లోపల పోయినా ఇట్లా లోపల పోయినా సార్. లోపల పోగానే నువ్వు మళ్ళీ అంటే లోపలికి పోయినా పోగానే సార్ నా మీరు గుర్తొస్తారు కదా సార్, నేను ఎక్కడ తప్పించుకోవాలని ఈ లంచవాడికి వేసింది, ఈ లంచవాడికి వేసింది అని చెప్పి మన అల్లుడు వేనంటోడు ఇక నెట్టుకుంటూ వస్తాడు. ఇప్పుడైతే నెట్టుకుంటూ వచ్చిండో వాళ్ళందరూ చూసిండు ఓడిపోయిన క్యాండిడేట్ ఇక కుర్చీ అందుకున్నాడు సార్. ఇక కుర్చీ అందుకొని ఇక నేనేమో ఇటు చూస్తున్నా, వీళ్ళకి ఇక నమ్మింది నేను ఇటు చూస్తున్నా, ఏంటి నేనేమన్నా మిమ్మల్ని నన్ను ఉండమంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా సార్, నాకు ఎందుకు ఇవ్వాలన్నా. ఆ భయాందరూ 100 మంది నా మీద గుర్తిస్తుంటే తట్టుకోలేకపోతున్నా నేను. సార్ మరి ఇలా పోతా రూపాయల కంటే నువ్వు అభ్యర్థి కాదు కదా, అలా పోవద్దు అన్నారు. మరి నేను ఎట్లా తప్పించుకోవాలి సార్ అంటే నా క్షణంలో మొత్తం వచ్చి నా మీద ఒకటి తన్నుడు, ఒకటి బుద్ధుడు, ఒకటి పొడుచుడిగా గొడకేసి అసలు నా జీవితాలు ఎట్లా తప్పించుకున్నా సార్. నేను ఆ సందడికి ఎట్లా బీక్కున్నా బయటపడా సార్. కటారి పాపారావు ఫస్ట్ వేణిధర్రావు, కటారి పాపారావు చెప్పండి, మళ్ళీ చెప్పండి, చెప్పు అందరికి చెప్పు. అంటే లోపల ఉంది. తర్వాత గోపాల్ తర్వాత బత్తుల సంపత్, బత్తుల సంపత్, తర్వాత యాకస్వామి నిమ్మల రమేష్ బతకపోదు మంచిది నిజంగా చెప్తున్నా కదా. అయితే వేణరావు వాడు అయితే ఏమన్నా అంటే టేబుల్ పెట్టి కదా, అయితే మరి 100 నేను ఏమన్నా 100 కింద అంటే ఆగుతట్లేదు కదా. నువ్వు జరుగు సాట్లే. అయితే మీరు మళ్ళీ లోనకు పోయారా? అయితే టేబుల్ పెట్టేసారు. టేబుల్ పెడితే మీరు అయితే టేబుల్ పెడితే టేబుల్ కాడ వచ్చిన ఈ లంజవడికి అంటే నేను ఇక అంత దూరం ఉన్నారండి. లోపల పోతే వీళ్ళు ఉంటారు కదా, మన అక్షరం ఉంటుంది కదా, నేను ఒకటే వాళ్ళ మధ్యలో ఉన్నా కదా, నేను 45 ఉన్నారు ఇక గన్ను సిఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఉంటాయి అనుకున్నా, వాళ్ళ తరం కూడా కాలే కదా వీళ్ళు చాలా మంది అయితే వాళ్ళని నెట్టేసి లోపలికి వచ్చి లోనకి వచ్చి బయట నుంచి లోనకి వచ్చి సార్ ఇక లోనకి వచ్చి అందుకుంటే ఇక నేను ఇక ఒక్కనే గుంపు నా మీద పడ్డది. ఇక వాడు ఓడిపోయిన క్యాండిడేట్ వాడు కూర్చోబడుతున్నాడు కటారి పాపారావు. ఇక కుట్టుడు అసలు కట్టి వాడిగా అసలు కట్టే మన దగ్గర కట్టుకుంటే బతకపోతుంది, కూర్చోబెట్టుగా బతికినా కానీ కట్టేసిన ఇక వాడు తలకాయ ఇక వాడి ఇష్టం సరిగా బీజాల మీద పడుతుంది. నేను పోకపోతే అవుటే అలా సిఐ గారు వచ్చింది. సిఆర్ క్యాండిడేట్ గెలిచిందన్న సార్ బేత్ కుమార్. రాజు మేము ఫోర్సులు పంపించాం, మేము తీగారమ్మని ఉన్నాం ఇక్కడ వెళ్ళింది సీఎం పంపించి అక్కడ వర్ధనపేట సీఎం.
అందుకనే అందరు కోర్సు ఒక్కళ్ళు ఉండొద్దు. అందరు ఒక్కళ్ళు ఎట్లా ఉంటారా? ఇప్పుడు నలుగురిని అరే ఆ నలుగురు ఒక్కళ్ళు ఎట్లా పోతారు? ఈడ కూడా గొడవ అవుతుంది. చూసుకో, సిఎస్ఆర్ పంపి లేకపోతే నువ్వన్నా పో. నేను శ్రీకారంలో ఉన్నా. వాడు అల్లడాడు ఉప సర్పంచ్ ఎన్నిక అయిపోయినాక మళ్ళీ ఇంకా రేగుల సమయం సార్ దాని కాదప్పుడు మొత్తం నైట్ నుంచి ప్రయత్నం చేసి నైట్ తీసి ఆగు ఇక్కడ చెప్తాను, సార్ చెప్తాడు. అంత సోదరుడు నువ్వు ఆగు, సార్ మాట్లాడేటప్పుడు మాట్లాడు. వీళ్ళని రెచ్చగొడితే మేము ఉన్నాము ఎంతమంది సార్? మళ్ళీ తప్పు ఎప్పుడైనా ఒక 200 మంది ఉంటాం ఇటు సైడ్. అటు మొత్తం 50 మంది కాదు, మీద పడితే ఒకటి బతకడు. కానీ అట్లాంటిది మన జీవితాలు చేయలేదు. 25 ఏళ్ళు చరిత్ర సార్ నాకు ఇక్కడ. అసలు అందుకనే ఇక్కడ శ్రీకారం అంటే లొల్లి కాదని ఉద్దేశంతోనే మేము ఎక్కువ అక్కడక్కడ వేరేక్కడ తెలిసిన వాతావరణాన్ని మొత్తం బోట్లతో వీళ్ళు కూడా నమస్కారం కానీ ఫోన్ వస్తుంది. ఏమైంది?